ISR 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఈ డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ కార్యకర్తల కోసం 6,000 కోట్ల రూపాయలు ఇస్తా, మన వెంట తిరిగిన కార్యకర్తలకు 4 లక్షల వరకు కూడా స్వయం ఉపాధి పథకం కింద డబ్బులు ఇస్తాం. ఇక 2 నెలల్లో ఈ డబ్బులను ఇస్తాం. దీంతో ప్రతి నియోజకవర్గంలో 4,000 నుండి 5,000 మందికి డబ్బులు వస్తాయి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న, మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000, 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న, మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000, 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు.